దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవలేనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. భక్తుడైన దావీదు రాసి ఉన్న కీర్తన అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. తన అనుభవాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ కీర్తన దుఃఖము చేత ప్రాణము సొక్కినప్పుడు యెహోవా సన్నిధికి పెట్టిన మొర. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడైనా మనకి కొన్నిసార్లు కృంగిపోయే పరిస్థితులు ఉంటాయి, బాధపడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనసులో ఒకటే ఆలోచనలు మన మెదులుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నేను ఇచ్చే ఒక మంచి సలహా ఏంటిదంటే, కీర్తన బాగా గ్రంథంలో అధ్యాయాలు మీరు చదవండి. అవి చాలా మంచిగా మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. మన జీవితంలోని విషయాలు అక్కడ మనకి కొన్ని కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా ఈ యొక్క కృంగిపోయిన పరిస్థితుల్లో కీర్తన భాగంలో మనకి చాలా ఆదరణ కలిగించే మాటలు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ కీర్తన కూడా దుఃఖ పరిస్థితుల్లో, బాధకరమైన పరిస్థితుల్లో రాసిన కీర్తన. ఈ కీర్తనలో ఈరోజు మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఏంటా వాక్యము అనంటే, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. భక్తుడట ఒక పిచ్చుకలాగా ఉన్నాను. ఆ పిచ్చుక కూడా ఎలాగుంది అనంటే, ఆ పిచ్చుక రాత్రిపూట నిద్రపోకుండా మెలకువగా ఒక ఇంటి మీద ఉన్న ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా నేను ఉన్నాను అని తన యొక్క పరిస్థితిని ఒక పక్షితో పోలుస్తూ చెప్తూ ఉన్నాడు. సాధారణంగా పిచ్చుకలు ఏ పక్షులైనా రాత్రిపూట నిద్రపోతూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే రాత్రిపూట ఇంచుమించు చాలా పక్షులు అవి నిద్రపోతూనే ఉంటాయి. ఏదో కొన్ని పక్షులు రాత్రిపూట అరుస్తూ ఉంటాయేమో, కానీ ఇంచుమించు 99% పక్షులన్నీ కూడా అవి నిద్రపోతూ ఉంటాయి. అయితే ఒక పిచ్చుకకు నిద్ర పట్టట్లా, మెలకువగానే రాత్రంతా ఉందంట. ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఎందుకు మెలకువగా ఉంది అని అంటే, ఆ వాక్యంలో మనకు అర్థమవుతుంది కదా, దానికి గృహం లేదు, గూడు లేదు, ఇల్లు లేదు. అది మనుష్యులు కట్టుకున్న ఒక ఇంటి మీద రాత్రంతా మెలకువగానే ఉంది. ఎందుకని రాత్రంతా మెలకువగా ఉందంటే, ఒకవేళ ఆ ఇంటి మీద ఏమైనా నిద్రపోతే ఏ ఆధారం లేదు, ఏ క్షేమం లేదు, ఏ భద్రత లేదు కదా. ఏదో ఒక జంతువో, ఏదో ఒక పక్షో, ఎవరో ఒకరో నన్ను చంపేసుకుని నిద్రపోయినప్పుడు తినేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది భయముతో ఆదరణ లేకుండా మెలకువగా ఉండి అలాగే ఒంటరిగా ఉంటుందట. ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తుని యొక్క జీవితం అలాగూ పోల్చుకుంటున్నాడు. సాధారణంగా ఏ పక్షులు అలాగ ఉండవు, కానీ భక్తుడు ఆ విధంగా నేనున్నాను. ఒక పిచ్చుకలాగా. పిచ్చుక అల్పమైన పక్షి, అది ఏమాత్రం కూడా విలువైన పక్షి కానే కాదు. పిచ్చుకను ప్రియమైన దేవుని ప్రజలారా చాలా తక్కువ విలువతో కొంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, బలి అర్పించడానికి ఎవరికైనా డబ్బులు లేకపోతే వారు ఏం చేయవచ్చయ్యా అని అంటే, బలి పశువుని కొనడానికి కానీ, మేకను కానీ, గొర్రెను కానీ, ఎద్దుని కానీ కొనాలంటే చాలా డబ్బులు అవుతాయి. అలాంటి డబ్బులు పెట్టి కొనే పరిస్థితులు లేని పేదలు ఉంటారు కదా, వారు 2 కాసులకు 5 పక్షులను, పిచ్చుకలను కొనుక్కొని బలిని అర్పిస్తూ ఉంటారు. అంటే ఓ 2 రూపాయలకి 5 పక్షుల్ని, లేకపోతే 1 రూపాయికి 2 పక్షుల్ని అమ్మి ఆ పక్షులను బలి అర్పిస్తూ ఉండేవారు. అంటే చాలా విలువ తక్కువ అన్నమాట. తన పరిస్థితిని కూడా ఆ విధంగా పోలుస్తున్నాడు. ఒక విలువ లేని వ్యక్తిగా, ఎన్నిక లేని వ్యక్తిగా నా ఇక ఒంటరి జీవితం కొనసాగుతుంది, ఒకసారి జ్ఞాపకం చేసుకో అని
మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మానవుని యొక్క జీవితంలో కొన్నిసార్లు ఇదే విధంగా ఒంటరి పక్షిలాగా ఒంటరితనంతో తను బాధపడుతూ ఉంటాడు. కొన్నిసార్లు అయితే ఎవరు లేకపోవచ్చు, కొన్నిసార్లు అందరూ ఉండొచ్చు, మనసులు కలవక కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది ఒంటరితనాన్ని గురించి మనం ఇంకా బాగా అర్థం అవ్వాలని అంటే, ఒక వ్యక్తి ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. ఒకే వ్యక్తి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా అన్నీ కూడా చక్కగా బాగున్నాయి, వాతావరణం బాగుంది, పడవ ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఏమి భయపడతాడా? భయపడ్డా. ఏమన్నా ఆలోచన చేస్తాడా? సంతోషంగానే ఉంటాడు. ఇప్పుడు అదే పడవ మీదకి గాలి తుఫాన్లు వచ్చినాయి, అలలు పైకి లేగుస్తున్నాయి, అలలు పేట్రిల్లుతూ ఉండగా ప్రియమైన దేవుని ప్రజలు, అప్పుడు అతనికి ఒక భయం వస్తుంటుంది. అప్పుడు అతనికి ఒంటరిగా నేనున్నానని ఫీల్ అవుతూ ఉంటాడు. అతని జీవితంలో ఎవరైనా ఏదైనా తోడుంటే బాగుండు, ఈ సమయంలో ఎవరో ఒకరు ఆదరిస్తే బాగుండు, ఈ సమయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు, ఈ ప్రమాదం నుండి ఎవరు నన్ను తప్పిస్తారని ఎదురు చూపుతో తన ఒంటరితనాన్ని అప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు. అన్నీ బాగున్నప్పుడైతే తను ఒంటరితనంగా ఫీల్ అవుతాడా? ఫీల్ అవ్వడు. మన జీవితంలో కూడా మనము ఎప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటాము అనంటే, మన జీవితంలో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకు ఎవ్వరు కూడా సహాయం చేయనప్పుడు, ఎవ్వరు కూడా మనం ఆదరించినప్పుడు, ఎవరు కూడా మనం లేవనెత్తనప్పుడు, మనకు ధైర్యం చెప్పనప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మనకు ఒంటరితనం అనే ఫీలింగ్ మనకి కలుగుతూ ఉంటుంది. శిష్యుల యొక్క జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఏంటంటే, వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా, వారు పడవలో ప్రయాణం చేస్తున్నారు, గాలి తుఫాను చెలరేగుతుంది, ఆ నీటి మీద ఒక ఆకారం నడుచుకుంటా వస్తుంటే ఈ పడవలో కూర్చున్న వారందరూ కూడా భయపడుతూ ఉన్నారు. భయపడుతూ దిగులు పడుతూ ఉండగా ఆ ఆకారం దగ్గరకు వస్తూ ఉంది. ఆకారం దగ్గరకు వస్తున్న కొలది వీరు ఇంకా భయపడుతూ ఉన్నారు. వామ్మో, ఏమైపోతాం, చనిపోతామేమో, మన ప్రాణం ఏమైపోతుందని భయపడుతున్నారు. ఒకవేళ ఈ టైంలో మన దగ్గర యేసయ్య ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటుండవచ్చు. ఆ సరాసరి ఆ ఆకారము ఆ శిష్యుల దగ్గరికి రాగాల్ని, ఎవరు నువ్వు అని చెప్పేసి అడగంగా, నేనే, భయపడమాకండి అని ఎప్పుడైతే యేసయ్య స్వరాన్ని విన్నారో వారిలో ఉన్న భయము, కలవరం అంతా కూడా వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో కూడా ఇలాంటి ఒంటరితనం ఎప్పుడు ఫీల్ అవుతున్నాం అంటే, కష్టాలు వచ్చినప్పుడు ఫీల్ అవుతున్నాం, బాధలు వచ్చినప్పుడు ఫీల్ అవుతున్నాం, ఎవరు మనకి సహాయం చేయనప్పుడు ఫీల్ అవుతున్నాం, నిందలు వచ్చినప్పుడు మనం ఫీల్ అవుతున్నాం, అన్నీ బాగున్నప్పుడు మనం సంతృప్తిగా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నప్పుడే నీవు దేవుని పైన ఆధారపడాలి. హల్లెలూయా. దేవుని వైపు నువ్వు చూడాలి, దేవుని మీద నువ్వు గురిపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునికి నీ యొక్క సమస్యలను చెప్పుకునే ఆ యొక్క పరిస్థితిలోనికి నువ్వు రావాలి. ఒంటరితనం అనేది ఎంతో భయంకరమైనది, అది చాలా కృంగదీస్తూ ఉంటుంది. దాన్ని అనుభవించిన వారికి అది తెలుస్తూ ఉంటుంది. ఒంటరితనం ఏ విధంగా తీసుకుని వెళ్తుందంటే, ఇంకెందుకు నేను ఎవరి కోసం బ్రతకాలి, చచ్చిపోదాం అన్నటువంటి పరిస్థితికి తీసుకువెళ్తుంటాయి. ఇలాంటి ఒంటరితనంలోనే దేవుడు నీకు తోడుగా, అండగా ఉండగలుగుతాడు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, మందిరానికి వచ్చే నీవు ఒంటరిగా ఫీల్ అవటం మాత్రమే కాదు, కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు కూడా వారు ఒంటరితనంగా ఫీల్ అయ్యారు. చెప్పాను కదా, ఎందుకు ఒంటరితనంగా ఫీల్ అయ్యారు? పిల్లలు ఏం లేరా, కుటుంబం ఏం లేదా, లేకపోతే వారికి స్నేహితులు ఏం లేరా, లేకపోతే ఎక్కడో దూరంగా ఒంటరిగా నివసిస్తున్నారా అంటే కాదు. మనుషులందరూ ఉన్నారు, కుటుంబంతోనే ఉంటున్నారు. అయినప్పటికీ వారి జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, వారి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వారు ఒంటరితనంలో ఏం చేశారు?
అటువంటి ఒంటరితనంలో వారు ఎలాగూ నడుచుకున్నారో ఈరోజు మనం కూడా నేర్చుకోగలిగితే మన జీవితాలు కూడా వారికి లాగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి. హల్లెలూయా. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం ఒక వ్యక్తిని పరిశీలన చేద్దాం. ఆ వ్యక్తి ఎవరయ్యా అని అంటే యాకోబు. ఎవరండి? యాకోబు గురించి మనం చూస్తున్నాం కదా. ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పి. ప్రియమైన దేవుని ప్రజలారా, యాకోబు కూడా ఒంటరిగా ఉండిపోయాడు. యాకోబు కూడా ఒక్కడిగా ఉండిపోయాడు. ఎందుకని యాకోబు ఒంటరిగా అయిపోయాడు? ఎందుకని యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు? భార్య బిడ్డలు ఏమైనా చనిపోయారా? లేకపోతే ఎవరు లేరా, నానేవారు ఎవరు లేరా అని అంటే, యాకోబుకి 2 భార్యలు, దాసీలు, పనివారు, ఆస్తిపాస్తులు, కుమారులు అందరూ కూడా ఉన్నారు. కానీ యాకోబు మాత్రం ఒంటరి వాడైపోయాడు. ఎందుకు ఒంటరి వాడైపోయాడు అని అంటే, వాళ్ళ అన్న ఏశావు ఇదిగో యాకోబు తిరిగి పుట్టింటికి వస్తున్నాడన్న సమాచారం తెలిసిన తరువాత కొంతమందిని వెనకేసుకుని తనతో పాటు తీసుకుని యాకోబును చంపేసేద్దాం, నా ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం పెట్టుకుని మరలా ముఖం పెట్టుకుని వస్తున్నాడు, మరలా ఏం తీసుకెళ్ళాలని వస్తున్నాడు, వాడిని రానీకుండా చేద్దాం, వాడిని చంపేద్దాం అని చెప్పేసి బయలుదేరి వస్తున్న సమాచారం యాకోబుకు తెలిసింది. యాకోబుకు తెలిసినప్పుడు యాకోబు అమ్మో నన్ను చంపేస్తాడు, ఇక నా పని అయిపోతుంది, కాబట్టి నేను చనిపోకూడదు, ముందుగా నేనేం చేస్తానంటే నా యొక్క సంపదను గిఫ్ట్ను పంపిస్తాను, నా ఆ సంపదలో కొంత ఏశావుకి కానుక పంపిస్తాను అన్నకి, ఆ తర్వాత నా భార్య పిల్లలను పంపిస్తాను, నా భార్య పిల్లలను చూసిన తర్వాత వాడి అన్న మనసు ఏమన్నా మారిద్దేమో, జాలి పడతాడేమో, ఆ తర్వాత చివరిలో నేను వద్దాం అని అనుకున్నాడు. ఆ విధంగా వారిని పంపించాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన తనలో భయము, కలవరం, దిగులు, ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో అనే ఒక ఆందోళన అతను కలిగి ఉండగా అతడు ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడయ్యానంటే దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒంటరితనంతో నువ్వు బాధపడుతుంటే, నీకు విరోధంగా సమస్యలు ఎదురవుతుంటే, నీ ప్రాణాన్ని పోతున్న పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ ఉండొచ్చు, చనిపోవాలి అనే ఆలోచనలు నీలో కలుగుతూ ఉండొచ్చు, శత్రు భయం చేత నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు, ఆస్తిపాస్తుల కాడలో లేకపోతే కుటుంబ సమస్యలలో నీకు విరోధంగా మారిపోయిన వారు నీకు నష్టాన్ని కలుగజేస్తున్నారనే భయం కలిగి ఉండొచ్చు. అటువంటి ఒంటరితనంతో నువ్వు ఉంటే యాకోబులాగా పెనుగులాడటం నువ్వు ప్రారంభించాలి. ఎప్పుడైతే యాకోబులాగా నువ్వు పెనుగులాడతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరే నేను ఒక్కడిని మిగిలిపోయాను, మా అన్నయ్య అంతమందిని వేసుకొస్తున్నాడా, నేను కూడా వెనక్కి వెళ్ళి మా మామని, మా యొక్క బామర్దుల్ని, మా యొక్క ఊరు వారందరిని కూడా తీసుకొస్తాను. అరే రండిరా, నాకు సమస్య వచ్చేసింది, నాకు ఇబ్బందులు వచ్చేసి మా అన్నని చంపాలనుకుంటున్నాడు, బామర్దులు రండి, మామయ్య రండి. మామయ్య వేసుకొస్తాడుగా, కొంతమంది పని వాళ్ళని వేసుకొని వస్తాడు కదా, అట్లాగే మరలా వెళ్ళి వేసుకొద్దాం అని చెప్పేసి యాకోబు అనుకున్నాడా? అనుకోలే. కొన్నిసార్లు కొంతమంది మనం కూడా ఏం చేస్తాం అంటే, క్రైస్తవులంగా మనం కూడా కొన్నిసార్లు లోకరీతిగా ఆలోచన చేస్తూ ఉంటాం. కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు నేను ఒక్కడిని అనుకుంటున్నావేంటి, నా వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నావేంటి, నీ అంత ఏందో చూస్తా వెళ్ళి అని చెప్పేసి పనిమాలు వెళ్ళేసి కేసు పెట్టేస్తూ ఉంటారు, పోలీసు కేసు పెట్టేస్తారు. ఇక చూడు లానా రభస తిప్పలు, ఆ లాయర్లకి డబ్బులు కట్టడం, దానికి దీనికి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి మనం కొని తెచ్చుకోకుండా ఉండాలంటే బైబిల్ గ్రంథంలో యాకోబును చూసి మనం నేర్చుకోవలసిన
మన ఒంటరితనంలో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవునితో మనం పెనుగులాడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునితో పెనుగులాడతావో దేవుడు అంటున్నాడు కదా, వానిలో ఒంటరి అయిన వారిని 1000 మందిగా చేస్తారు. ఇప్పుడు యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఒంటరిగా ఉన్న ఈ యాకోబును దేవుడు అంటున్నాడు కదా, ఇక పేదట నీ పేరు యాకోబు అనపడదు, నీ పేరేం పేరు? ఇశ్రాయేలు. మరి ఇశ్రాయేల్ జనాంగం ఎంతమంది అయ్యారండి? ఒక్క వ్యక్తి దేవునితో పెనుగులాడడాన్ని బట్టి 1000 మంది, లక్షల మంది ఒక దేశముగానే అది మార్చబడింది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా నేను ఒంటరిని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకెవరు తోడు లేరు, నాకెవరు అండలేదు, నాకెవరు కూడా నా జనాంగం ఎవరు లేరు, నా వెనకాల నిలబడేవారు ఎవరు లేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. నీ పక్షంగా దేవుడు ఉంటాడు. ఒంటరైన వాణిని దేవుడు విడిచిపెట్టడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుని వైపు చూడు, మొరపెట్టు. రాత్రంతా పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండు, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. విస్తారమైన జనముగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే నోవాహును మనం చూస్తూ ఉన్నామనండి. రెండవది ఎవరండి? నోవాహు ఒంటరివాడు ఎట్టయ్యాడండి? పాస్టర్ గారు, నోవాహు ఒంటరివాడు కాదు. నోవాహుకి 3 కుమారులు ఉన్నారు, 3 కోడలు ఉన్నారు, భార్య ఉంది. ఇప్పుడు దేవుని ప్రజలు మనుషులు ఉండడం ఒంటరితనం కాదని చెప్పాను కదా. వారికి ఎదురైన శ్రమలు, వారికి ఎదురైన పరిస్థితులు ఒంటరితనానికి కలుగు చేస్తూ ఉంటాయి. చూడండి, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. ఇక్కడ నోవాహు కూడా ఒంటరివాడు. ఎలాగూ ఒంటరివాడు అని అంటే, భూమి మీద సమస్త జనులందరూ కూడా ఒకవైపు అయితే నోవాహు ఒక్కడే ఒకవైపు. నోవాహు కుటుంబం ఒక్కటే ఒకవైపు. భూమి మీద సమస్త జనులందరూ కూడా చెడుతనముతో, పాపముతో, ప్రియమైన దేవుని ప్రజలారా, పెళ్లి చేసుకుంటూ, నారు నాటుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, తలంపుల్లో ఆలోచన అందరూ కూడా చెడిపోయారు. భూమి మీదనున్న ఎవరో సమస్త శరీరు అందరూ కూడా చెడిపోయారు. కానీ ఒకే ఒక్కడున్నాడు. ఎవరా ఒకే ఒక్కడు? నోవాహు. ఈ నోవాహు ఒక్కడు మాత్రం ఏం చేస్తున్నాడు అయ్యానంటే ఓడగట్టుకుంటున్నాడు. ఈ నోవాహు ఒక్కడు ఏం చేస్తున్నాడయ్యా అని అంటే, వారి కుటుంబం అంతా కూడా ఓడగట్టుకుంటూ మ్రాణులు నడుపుకుంటూ ఓడను తయారు చేసుకుంటా ఉన్నారు. చూసిన వాళ్ళందరూ, ఒకళ్ళ ఇద్దరు, అందరూ చూసి, ఏ నోవాహు, ఏంట్రా పిచ్చాన్ని పట్టిందా నీకు? ఏంట్రా పడవ కట్టుకుంటున్నావు, పడవ నిర్మించుకుంటున్నావు ఏంటి? నీకు మైండ్ ఉందా లేదా? చూడరా బాబు, నోవాహు మైండ్ లేదురా. దేవుడు కనపడ్డాడంట, దేవుడు చెప్పాడంట, వీడు పడవ తయారు చేసుకున్నావు, ఇదిగో వర్షం పడిద్దంట, వర్షం కురుస్తుందంట. ఇలాంటి పరిస్థితులను బట్టి ఎంతమంది హేళన చేస్తుంటారు. చేయరా? ఖచ్చితంగా చేస్తారు. కుటుంబంలో ప్రియమైన దేవుని ఒక ప్రాంతంలో ఒక కుటుంబమే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుందనుకోండి, అందరూ కూడా అన్యులుగా ఉన్నారు. ఒక్క కుటుంబమే దేవుణ్ణి నమ్ముకుంది. ఎంతమంది హేళన చేయరు? లేచారండి భక్తులు. పనిమాల ఆయనే దేవుడు అని చెప్పేసి వెళ్తున్నావా? ప్రార్థనకి వెళ్తున్నావా? దేవుడు నిన్ను దర్శించాడా? దేవుడు నీకు కనపడ్డాడా? దేవుడు నీకు చూసాడా? దేవుడు నీకు స్వస్థపరిచాడా? మేము సేవించే దేవుడు కాదా అంటే మేము మంచోళ్ళం కాదా? ఎంతమంది హేళన చేయరు, ఎంతమంది అవమానకరంగా మాట్లాడు. అలాంటి పరిస్థితుల్లో వాడికి ఏమనిపిస్తుంది? అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబ సభ్యులకి ఏమనిపిస్తుంది? అయ్యో ప్రభువా, మేము ఒక్కరిమే ప్రార్థనకు వస్తున్నాం నాయన, మేము ఒక్కరిమే అంత దూరం నుంచి ప్రార్థనకు వస్తున్నాం నాయన. అందరూ ప్రభువా ఇదిగో అలాగుంటే మేము ఒక్కరిమే ఇలాగుంటున్నాం నాయన
అనిపించిద్దా అనిపించదా? ఎందుకు నాయన, నేను ఒక్కడిని కూడా ఎందుకు నాయన, నేను కూడా వారితో కలిసిపోతాను, అందరితో పాటు కలిసిపోయి నేను జీవిస్తాను అని అనుకుంటే నోవాహు జీవితం ఏమై ఉండేది అని అనుకుంటే ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది జీవితాలు ఏమై ఉండే. ప్రియదేవుని ప్రజలారా గమనించండి, ఒకవేళ అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో, కానీ నువ్వు ఒంటరిగానైనా నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నిన్నే మహిమపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పనిచేసే స్థలములో అందరూ దేవునికి వ్యతిరేకమై ఉండొచ్చేమో, అందరూ అన్యులుగా ఉండొచ్చేమో, నువ్వు ఒక్కదానివే దేవుని కొరకు నిలబడ్డావేమో. నీ ఒక్కదాని వలన దేవుడు ఇంకా అనేకుల రక్షణలోకి నడిపించవచ్చు. నీ ఒక్కడి వలన దేవుడు ఇంకా నిన్ను మహింపరిచి మహిమకరంగా నిన్ను నిలబెట్టవచ్చు. అవసరమైతే రేపు వారే నిన్ను, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి అని అడిగే పరిస్థితిలోనికి రావచ్చు. వస్తుంది, వచ్చిద్ది. ఎప్పుడో తెలుసా? నువ్వు నిలబడినప్పుడు. ఇక్కడ నోవాహు కూడా దేవుని చెప్పిన మాటను బట్టి నిలబడినప్పుడు ఓడను కట్టాడు. ఓడను కట్టిన తర్వాత దేవుడు ఆకాశ వాక్యులను విప్పి, ఆకాశ తూములను విప్పి వర్షం, మెండైన వర్షం కురిపిస్తూ ఉన్నాడు. కురుస్తూ ఉంటే అప్పుడు మనోళ్ళకి భయము, వణుకు స్టార్ట్ అయింది. నోవాహు తలుపు తీ నాయనా, నోవాహు తలుపు తీ నాయనా, నోవాహు తలుపు తీ, మేము కూడా నీకు వస్తా, నువ్వు చెప్పావు కానీ మేము వినలేదు నాయనా, నువ్వు చెప్పావు కానీ మేము రాలేకపోయాం, మాది బుద్ధి తక్కువయ్యా తెలిసింది. దేవుడు నోవాహు అన్నాడు కదా, నువ్వు లోపల రావడానికి అవకాశం లేదు. దేవుడు ఏం చేశాడు? తలుపు వేసేసాడు, తాళం వేసేసాడు. ఇక బయటికి రావటానికి కానీ లోపలికి వెళ్ళటానికి కానీ అవకాశం లేదు. ఆ టైంలో వచ్చారా లేదు? ఆ టైంలోనైనా దేవుడు నోవాహు దగ్గర. ప్రియమైన దేవుని ప్రజలరా, కాబట్టి నువ్వు ఒంటరి వాడివై ఉండొచ్చు దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా. నీకు కలిగిన ప్రత్యక్షతను, నీకు కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షతను నీవు నిలబెట్టుకో. ఎంతమంది ఎన్ని విధాలుగా హేళన చేసినా, ఎంతమంది ఎన్ని విధాలుగా నీతో మాట్లాడినా దేవుని కోసం నిలబడు. ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తాడు. హల్లెలూయా. నోవాహు ఒంటరి వాడిగా ఉన్నాడు. నోవాహు కుటుంబం ఒంటరి వాడిగా ఉంది. ఈరోజు భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఎక్కడి నుంచి వచ్చిన వారు చెప్పండి? నోవాహు నుంచి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే? నోవాహు నుంచే. అంటే నోవాహు ముందు ఆదాము ఉన్నాడు అనుకోండి, ఆదాము నుంచి వచ్చిన వారిని అయినప్పటికీ జలప్రలయంలో అందరూ చనిపోయి నోవాహు ద్వారానే ప్రపంచ దేశాలకు జనాభా విస్తరించగలిగింది. కాబట్టి ప్రీత సహోదరి సహోదరుడా, నీ ఒంటరి వ్యక్తి అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. స్కూల్లో నేను ఒంటరి, నేను ఒక్కడనే అని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు పనిచేసే స్థలంలో నేను ఒక్కడనే అని చెప్పేసి బాధపడాల్సిన పని లేదు. నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నేను ఒక్కడే భక్తి చేస్తున్నాను అని బాధపడాల్సిన పని లేదు. నోవాహులాగా నువ్వు నిలబడితే నిన్ను దేవుడు మహిమపరుస్తాడు. హల్లెలూయా. 2 అయిపోయింది. 3వ వ్యక్తిని కూడా మనం చూద్దాం. 3వ వ్యక్తి ఎవరయ్యా అని అంటే ఏలీయా. 3వ వ్యక్తి ఎవరండి? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఏలీయా యెహోవాకు ప్రవక్త అయిన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. అయితే ప్రవక్తలు 450 మంది ఉన్నారు. నాకు 2 ఎడ్లను ఇవ్వండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఏలియా కూడా ఎలాగున్నాడు చెప్పండి? ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే అంటే ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి వాడిగా ఉన్నాడు ఏలియా. మరి ఏలియా ఏమైనా పరాయి దేశంలో ఉన్నాడనంటే పరాయి దేశంలో ఏం లేడు. ఎవరి దగ్గర ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అంటే తన జనాంగం. ఇశ్రాయేలు ప్రజలలో మధ్యలో ఏలియా ఉన్నప్పటికీ దేవుని కోసం నిలబడిన వ్యక్తి మాత్రం ఎవరండి? ఒక్క ఏలియానే. ఒంటరివాడు. అవతల పక్క ఎంతమంది ఉన్నారయ్యా? 450 మంది. ఏలియా మాత్రం ఒక్కడే, అవతల మాత్రం 450 మంది.
ఇప్పుడు వారి మధ్య ఒక సవాలు విసురుతున్నాడు ఏలియా. ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో బయలు దేవుడైతే బయలు దేవుడిని ఆరాధన చేద్దాం, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధన చేద్దాం. దీనికి ఒక సవాల్. ఏంటి ఆ సవాలు? ఇదిగో మనందరం, మాకు 450 మందికి ఒక ఎద్దునివ్వండి, నాకు ఒక ఎద్దునివ్వండి, మేమిద్దరం కూడా కరిమేలు పర్వతం మీద బలి అర్పిస్తాం. అయితే ఆ బలి అర్పించిన తర్వాత ఆ అగ్ని మాత్రం ఎవ్వరు ముట్టించకుండానే ఆకాశం నుంచి రావాలి, ఆ దేవుడు పంపించాలి. దేవుడు పంపించి ఆ బలి పశువుని ఏం చేయాలి? దహించి వేయాలి. ఏం చేయాలి? బలి పశువుని దహించి వేయాలి. అయితే ఇక 450 మంది కూడా ఉదయం మొదలుకుని సాయంత్రం దాకా తిప్పలు పడుతున్నారు. బయటికి రా, రక్తం కార్చుకుంటున్నారు. మనోడేమో ఏలియా, మనోడేమో నిద్రపోతున్నాడేమో, ఒకసారి లేపండి అమ్మా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. వారికి ఇంకా కోపం వస్తుంది, వారికి ఇంకా రోషం వస్తుంది. ఏ నానా తిప్పలు పడుతున్నారు, తల్ల కిందులు అవుతున్నారు, దొరుకుతున్నారు, అది ఇది చేస్తున్నారు. కానీ బలిపీఠం మీద వధించబడిన ఎద్దును మాత్రం దహించడానికి కుదరల. సాయంత్రం అయ్యింది. ఇక ప్రియమైన దేవుని ప్రజలు ఏలియా అన్నాడు, ఇక మీరు పక్కపండి, ఇప్పుడు నేను చేస్తాను చూడని చెప్పేసి కట్టెలు పేర్చి ఎద్దును వధించి బలిపీఠం మీద పెట్టి కట్టెల మీద నీళ్లు పోశాడు. కట్టెల మీద నీళ్లు పోసి చిన్న ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలి పశువుని కాల్చివేసింది. హల్లెలూయా. పైపెచ్చు నీళ్లు పోశాడు. నీళ్లు పోస్తే మంట మనడం చాలా కష్టం. పైపెచ్చు సాయంత్రం పూట అగ్ని దిగి వచ్చింది. మధ్యాహ్నం అంటే ఏదన్నా సూర్యుడి కాంతి మీదకి వచ్చిందిలే అని అనుకోవచ్చేమో, కానీ సాయంకాలం పూట అది దేవుని శక్తి. ప్రియమైన దేవుని ప్రజలారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాగ అనిపిస్తూ ఉంటుంది. ఎలాగనంటే, మా ఇంట్లో నేనొక్కడే ప్రార్థన చేస్తాను, మా ఇంట్లో నేనొక్కడే నిలబడ్డాను, మా ఇంట్లో నేనొక్కదాన్నే భక్తి చేస్తూ ఉన్నాను, నేనొక్కడిని చేసే ప్రార్థన దేవుడు ఎలాగ వింటాడో, నేనొక్కడిని చేసే ప్రార్థన దేవుడు ఎక్కడ వింటాడే. ఆ సాతాను మంది ఉన్నారు కదా, మా ఆయన, మా పిల్లలు, వాళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారు. సాతాను శక్తి ఏమో ఎక్కువైపోయింది, నా ఒక్కడి ప్రార్థన ఏమో తగ్గిపోయింది. నేను ఒక్కడిని ఏం చేసేది, నేను ఒక్కడిని భక్తి ఏం చేసేది, నేను ఒక్కడిని దేవుని కోసం ఏం నిలబడేది, ఎందుకులే వాళ్ళతో పాటు మనం కలిసిపోదాం, వాళ్ళతో పాటు ఇక ప్రార్థన లేదు, గీతం లేదు, వాళ్ళతో పాటు లోకంలో కలిసిపోదాం అని అనుకుంటే అది పొరపాటే. నీ కుటుంబంలో నువ్వు ఒంటరి వ్యక్తిగా దేవుని కొరకు నిలబడిన వ్యక్తివై ఉండొచ్చు, కానీ ఒంటరిగా నువ్వు ఉన్న నీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఒంటరి ప్రార్థన ఏం మేలు చేస్తావే, నా ఒంటరి ప్రార్థన ఏం జవాబిస్తుంది అని అనుకో. మాకు 450 మందితో పోల్చుకుంటే మీ ఇంట్లో ఉన్నవారు ఎంత తక్కువ మంది. 450 మంది వ్యతిరేకంగా ఉన్నా ఏలియా ఒక్కడి ప్రార్థన దేవుడు విన్నాడు. అద్భుత రీతిగా కార్యం జరిగించాడు. బయలు ప్రవక్తల నుంచి విడుదల కలిగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో ఒంటరి ప్రార్థన ఎందుకు? నేను అంతగా ప్రార్థన చేస్తున్నానండి పాస్టర్ గారు, ఇంకా శోధన ఎక్కువైపోతుంది, కానీ నా ప్రార్థనకి ఏం జవాబు రావట్లేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, అట్లా నిరాశపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక్కరి ప్రార్థన కూడా వింటాడు. నువ్వు బలంగా ప్రార్థించి తగిన సమయంలో దేవుడు నీకు మేలు చేస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 4వ వ్యక్తినిగా మనం పరిశీలన చేసినట్లయితే 4వ వ్యక్తిగా గిద్యోను మనకి కనబడుతున్నాడు. 4వ వ్యక్తిగా ఎవరండి? గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, యెహోవా దూత వచ్చి యోవాషునకు కలిగిన మస్తకి వృక్షము కింద కూర్చుండెను.
యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఆ తర్వాత 15వ వచనాన్ని చదువుదాం. అతడు, చిత్తమున ఏలినవాడా, దేవుని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలనా? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, మా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ప్రియమైన దేవుని ప్రజలరా, మరొక వ్యక్తి ఎవరయ్యానంటే గిద్యోను కూడా ఒంటరివాడు. మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజలను దోచుకుంటున్నారు. మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజలను పంటల నాశనం చేస్తూ ఉంటే మనోడు మాత్రం మనకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళతో మనం ఏడ పోరాడతాం, వాళ్ళతో మనం ఏడ ఎదిరిస్తాం, వాళ్ళతో మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఒక చాటును దాక్కుని మనం ఏం చేద్దాం అంటే మన పంట గోధుమలను మనం ఏం చేసుకుందాం, దొల్లగొట్టుకుందాం అని అనుకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని దూత దిగి వచ్చింది. దేవుని దూత దిగి వచ్చి మాట్లాడుతుంది కదా, గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా లెమ్మో. నేను ఎట్లా పరాక్రమం గలవాడిని? నేను అసలు పిరికివాడిని, భయపడి ఒంటరిగా అక్కడ గోధుమలు దుల్లుకుంటా ఉంటే నేను ఎలా పరాక్రమని? నా కుటుంబం కనిష్టమైనది. ఇదిగో మనష్షే గోత్రానికి సంబంధించి ఎన్నిక లేనిది కదా నా గోత్రం. నేను నా కుటుంబంలో పిల్లలందరిలో లాస్ట్ వాడిని. నన్ను ఎవరు గౌరవం కూడా చూడట్లేదు, ఎవరు కూడా ప్రేమించట్లేదు. నేను ఎలాగో పరాక్రమమైన, నేను ఎలాగో ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తాను, నేను ఎలాగో నాకు ప్రజలకు మేలు చేస్తాను, నేను ఎలాగో ఆ శత్రువులను ఓడిస్తానని అంటే దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియమైన దేవుని ప్రజలరా, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటాయి. ఇదిగో శత్రువులు నిన్ను దాడి చేస్తూ ఉంటారు, అనారోగ్యం నిన్ను దాడి చేస్తూ ఉంటుంది, అప్పులు నీ పైన దాడి చేస్తూ ఉంటాయి, ప్రియమైన దేవుని కుటుంబ సమస్యలు నీ పైన దాడి చేస్తూ ఉంటుంది. మనకెందుకు వచ్చిన గొడవ? ఎన్నిక లేని వాడిని, మనం ఏం చేయలేం, చేతగాని వాడిని. నేనా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి పని చేసిన వాడిని కాదు, పని చేసిన దాన్ని కాదు. మా ఆయనేమో పట్టించుకోవట్లేదు, మాకెవరో కూడా సహాయం చేయలేరు. ఎన్నిక లేనిదా వాడిని, ఏ జ్ఞానం లేదు, లోక జ్ఞానం లేదు. నా కుటుంబాన్ని నేను ఎలా గట్టెక్కిస్తాను? ఈ ఇక బలహీనత నుంచి నేను ఎలా గట్టెక్కుతాను? ఏదో ఉన్నది, ఏదో బెరుకు ఏదో తినేసి గంజి ఏదో తాగేసి సర్దుకుపోదాం అని అనుకుంటున్నావు. ఏమో లెమ్మో, దేవుడు నీకు తోడై ఉండి నిన్ను బలమైన పాత్రగా వాడుకుని నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లే, కష్టపడు, నీకు చేతనైన పని నువ్వు చేయి, నీ ద్వారా అప్పుల నుంచి విడిపిస్తాడు. లే, ప్రయత్నం చేయి, బలమైన ఆహారం తీసుకో, కష్టపడు, ఆ బలహీనత నుంచి విడిపిస్తాడు. నాకేమయ్యా, నాకేమొచ్చింది, నా ద్వారా నా కుటుంబం ఏం దీవించబడుద్దయ్యా, నేనేం చేయలేనయ్యా, నాకేం కాదు, నా వల్ల ఏం కాదు అంటే కుదరదు. దేవుడు అంటున్నాడు, లేకు, నేను నీకు తోడై ఉంటా. దేవుడు ఖచ్చితంగా నీకు తోడై ఉంటాడు. ముందుకు వెళ్ళు, ప్రయత్నం చేయి, నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయి. నీ కుటుంబాన్ని కాపాడడానికి, నీ యొక్క బిడ్డలను కాపాడడానికి, నీ యొక్క జీవితంలో నువ్వు ఇంకా ముందుకు సాగడానికి నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు విజయాన్ని ఇస్తాడు, సంతోషాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. ఎక్కడో గానుగ చాటున్న గోధుమలు దున్నుకుంటున్న వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా చేసేసాడు. ఇప్పుడు గిద్యోను వెనకాల కొన్ని వేల మంది, కొన్ని వందల మంది అందరూ వచ్చి, బాబు గిద్యోను, నువ్వే మాకు న్యాయాధిపతి, నువ్వే న్యాయం చేయాలి, నువ్వే మాకు కాపాడాలి. ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేస్తున్నాడు, పిచ్చుకను ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిశ్చయంగా నీకు విజయాన్ని ఇస్తాడు.
ఏ శత్రువు నీకు విరోధంగా ఉన్నాడు, ఏ యొక్క ప్రాబ్లం నీకు విరోధంగా ఉంది, దానిపైన నీకు విజయాన్ని ఇస్తాడు. నేను ఒంటరిగా జయించలేను అని మాట నువ్వు అనుకోకుండా నువ్వేం చేయాలంటే వాక్యానుసారంగా జీవించడం నువ్వు ప్రారంభించాలి. ఏం చేయాలండి? వాక్యానుసారంగా జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. ఈ గిద్యోను తన ఇష్టం వచ్చినట్లు చేయలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరించి చేశాడు. గిద్యోను కొంతమందిని ఏర్పాటు చేసుకో, కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు కొంతమందిని పంపించేసి, ప్రభువా ఏంటి నాయన పంపించేయమంటున్నావు ఏంటి, వీళ్ళు లేకపోతే ఏడ యుద్ధం చేసి, అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ముందు మా బలం ఏడ సరిపోతే అసలు ఎన్న ప్రభా అని అనలా. దేవుడు చెప్పింది చేశాను. అబ్బా వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. అబ్బా గిద్యోను ఇంకా ఎక్కువ మంది ఉన్నారే, నాకు ఎక్కువ మంది కనపడుతున్నారు, ఇంకొద్దు, ఇంకా దీన్ని సార్ట్ అవుట్ చేద్దాం, కొంతమంది పంపించేద్దాం అని చెప్పేసి నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి, ఎవరైతే కుక్కలాగా గదుగుతూ నీళ్ళు తాగుతున్నారో వాళ్ళని సపరేట్ చేయి. అయ్యా సపరేట్ చేశా, 300 మంది ఉన్నారు, ఆ 300 మంది తీసుకుని వెళ్ళు. ఏంటి అయ్యా 300 మందితో యుద్ధమా, అపజయం వచ్చేసింది నాయన. లేదు లేదు, నేను నీకు తోడై ఉంటా. దేవుడు చెప్పింది నువ్వు చేయి, వాక్యానుసారంగా నువ్వు చేయి, ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు. కొంతమంది వాక్యానుసారంగా చేయరు, కానీ దేవుడు నాకు సహాయం చేయలేదండి, నేను ఎంత కష్టపడుతున్నా, మేము ఎంత ప్రయాసపడుతున్నా, దేవుడు మాకు మేలు చేయట్లేదు. బూతులు మాట్లాడుతాం మానరు ఏమండి, దేవునికి అసహ్యమైన పనులు చేయటం మానరు. ఇవన్నీ మానకుండా మాత్రం దేవుడు మాకు సహాయం చేయట్లేదు అని అంటే, వాక్యాలలో చెప్పింది చేయి, వాక్యానుసారంగా నడువు. ఒంటరి